ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంటే సో ఈరోజు వీడియో వచ్చేసి మనం మా హెయిర్ బ్యాండ్ని బటర్ఫ్లై మోడల్లో ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అనమాట. సో చాలామంది చాలా వీడియోస్లో హెయిర్ బ్యాండ్ మేకింగ్ కానీ బ్యాంగిల్స్ మేకింగ్ కానీ చాలామంది చూపిస్తున్నారు కదా. సో ఈరోజు ఏంటంటే కొంచెం కొత్తగా ఈ బటర్ఫ్లై మోడల్ హెయిర్ బ్యాండ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. ఇది ఎంత ఈజీ అంటే నార్మల్గా మన స్కూల్ టైమ్స్లో ఒక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రేపు పేపర్ ఎలా వచ్చింది అనుకున్నప్పుడు పేపర్ చాలా ఈజీగా వచ్చింది, డెడ్ ఈజీగా వచ్చింది అని చెప్తాం కదా. సో అంత ఈజీ అనమాట. చాలా ఇలా చూస్తే అలా చేసేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా పెద్ద ఎక్కువేమీ కాదు, చాలా అంటే చాలా తక్కువ ఐటమ్స్లో మనకి ఒక మంచి హెయిర్ బ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే స్లిమ్ ఐ క్లిప్ స్టోన్స్ అనేవి ఒకటి కావాలి, అండ్ 2 హార్ట్ షేప్ కుందన్స్, 2 6K డ్రాప్ షేప్ కుందన్స్, అండ్ అలాగే 2 3mm రెడ్ కుందన్స్, అండ్ అలానే 3D ఎఫెక్ట్ కోసం 4 4K డ్రాప్ కుందన్స్ అనమాట. ఇక్కడ మీరు కలర్స్ ఏ రకంగా అయినా సరే మార్చుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఉన్న కలర్స్ బట్టి కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు నచ్చినట్టు ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు. సో నా దగ్గర ఈ స్లిమ్ ఐ క్లిప్ స్టోన్స్ అనేవి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చేసిన అన్నీ కూడా ఈ రెడ్తోనే ప్రిపేర్ చేశాను. సో మీరు అలా కాకుండా మీ దగ్గర ఇన్ కేసు ఒకవేళ కలర్స్ అవైలబుల్ ఉంటే కనుక ఆ కలర్స్ని బట్టి మీరు యూస్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ అలానే ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను మోడల్ చూపిస్తున్నానో సేమ్ ఈ ప్యాచెస్ని మీరు ప్రిపేర్ చేసుకుని సెంటర్ క్లిప్ మీద యూస్ చేసుకోవచ్చు, అలిగేటర్ క్లిప్స్ మీద యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా కిడ్స్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఆ హెయిర్ బ్యాండ్స్ కూడా ఈ ప్యాచెస్ని స్టిక్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా సేమ్ 1 కట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంగిల్స్ మీద మీరు డైరెక్ట్గా ఈ డిజైన్ని ఇమిటేట్ చేయొచ్చు. అలా కాకుండా ప్యాచెస్ని ప్రిపేర్ చేసుకుని 2 కట్ బ్యాంగిల్ ఏదైతే ఉందో సో దాని మీద యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగా మీరు మల్టిపుల్ పర్పస్లో ఈ డిజైన్ అనేది వాడచ్చు. మనకు ఎలా నచ్చితే అలాగా అన్ని రకాలుగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వాడి పడేయచ్చు అనమాట. సో అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి. ఫైనల్ అవుట్పుట్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ మీకు కూడా నచ్చుతుంది. ఇన్ కేసు ఒకవేళ నచ్చితే ఈ కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి కంటెంట్తో వీడియోస్ వస్తాయండి. ఇక్కడ మేము ఏదైతే చూపిస్తామో మేము ఏదైతే చేస్తామో సో అవి మ్యాక్సిమం అన్నీ కూడా టైం కుదిరిన ప్రతిసారి కూడా మేము మేకింగ్ వీడియోస్ అనేవి తీస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా సరే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయనే ఆలోచనతో కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ రాగానే వీడియోకి సంబంధించి మ్యాక్సిమం చూడటానికి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక కంటెంట్ అనేది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపించానో అంత చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే స్లిమ్ ఐ క్లిప్ స్టోన్ ఏదైతే ఉందో అది ప్లేస్ చేసి హార్ట్ షేప్ కుందన్స్ని అటు ఇటు అతికిచ్చి కింద డ్రాప్ షేప్ కుందన్స్ని అతికిచ్చి తర్వాత ఐస్ అనేవి అతికిచ్చాను. అతికిచ్చిన తర్వాత ఆ పైన 3D ఎఫెక్ట్ కోసం ఏం చేశానంటే నాకు నచ్చిన కలర్లో ఏదైనా 4 డ్రాప్ కుందన్స్ తీసుకుని వాటిపైన స్టిక్ చేశాను అనమాట. సో మనకి లుక్ వచ్చేసి ఇదిగో మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తానో ఆ రకంగా ఉంటుంది. దీన్ని మనం కాసేపు ఆరనిచ్చేయాలన్నమాట. సో కంప్లీట్గా డ్రై అవనిస్తే ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో అలా డ్రై అవనిచ్చిన తర్వాత మీరు ఒక కట్టర్ తీసుకొని దాన్ని ఎక్సెస్ ఉన్న ఈ OHP షీట్ ఏదైతే ఉందో ఆ OHP షీట్ మొత్తాన్ని ఇది చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా షీట్ ఏంటో నేను మీకు చెప్పలేదు. సో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఆ షీట్ ఏంటి, ఆ షీట్ నేమ్ ఏంటి అని అడుగుతారు కదా. సో ఆ షీట్ని ఏంటంటే OHP షీట్ అంటారు అనమాట. సో ఆ OHP షీట్ మీద మీరు ఈ రకంగా డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకుని యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కట్టర్తో కత్తిరించుకుని అండ్ అలానే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్నర్స్లో కంటే కట్టర్ కానీ సిజర్ కానీ వెళ్ళదనమాట. సో అలాంటిటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అగరబత్తి స్టిక్ ఒకటి తీసుకుని దాన్ని వెలిగించి దాంతో ఈ ఎక్సెస్ అనే దాన్ని రిమూవ్ చేసుకుంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా. అండ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి అలాగా.
అలాగే మా దగ్గర కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ, బ్రైడల్ బ్యాంగిల్స్ కానీ, సెంటర్ క్లిప్స్ కానీ, కిడ్స్ యాక్సెసరీస్ కానీ ఇలాగ మొత్తం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అది కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. సో ఎవరైనా కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దానికి వాట్సాప్ చేయొచ్చు. అండ్ అలానే ఇన్ కేస్ ఒకవేళ మీకు కాకపోయినా మీ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి చెప్పండి అండ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, మేము చేసిన డిస్పాచెస్ ఉంటాయి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో బ్యాంగిల్స్కి సంబంధించి, సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీలైతే కనుక ఫాలో అవ్వండి. మీకు కూడా ఏదన్నా న్యూ డిజైన్స్ అప్డేట్ వస్తే కనుక మీకు మీరు ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మోడల్ ప్రకారం అయితే ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఫోకస్డ్గా కట్ చేసుకుంటే అంతా అయిపోతుంది. సో చూసుకోండి, మీకు వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవడమే. చెప్పాను కదా, సేమ్ ఈ టైప్లో ప్యాచెస్ మీరు చేసుకొని బ్యాంగిల్స్ మీద ఇది చేసుకోవచ్చు. ఏ రకంగా అయినా మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని చక్కగా వాడవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇదే డిజైన్ని, ఇదే ప్యాచెస్ని మనం 2 కట్ బ్యాంగిల్ మీదే ఒకవేళ ఇమిటేట్ చేసామే అనుకోండి, ఒకసారి మీరు ఊహించుకోండి లుక్ అనేది ఎలాగుంటుందో. సో నేను తర్వాత వీడియోస్లో కూడా సేమ్ బ్యాంగిల్స్తో అంటే సేమ్ ప్యాచెస్తో మీకు ఏ రకంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. చాలా 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 అంటే చాలా బాగుంటుంది. సో మీకు హెయిర్ బ్యాండ్కే ఇలాగుంది అంటే తర్వాత బ్యాంగిల్స్ మీద అయితే ఇంకా సూపర్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో చూసుకోండి, మీరు కూడా ఈజీగా ట్రై చేయండి. నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ చేశాను, మీరు బ్యాంగిల్స్ మీద ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ అలానే ఈ మేకింగ్కి సంబంధించిన రా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి క్యాటలాగ్ని చెక్ చేయండి. ఎవరికైతే రా మెటీరియల్ కావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే రండి. సో దయచేసి టైంపాస్ క్వైరీస్కి అయితే రావద్దు. సో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా 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 అలానే చేస్తున్నారు. మా వల్ల ఏదేంటంటే మేము రిక్వెస్ట్ చేయడం మాత్రమే, ఇలాగా జెన్యున్గా పర్చేస్ చేసే వాళ్ళే రండి, టైంపాస్ చేయడానికి రావద్దు అని. కానీ ఇంతలా చెప్తున్నా సరే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము చెప్పడం ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం. సో మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. సో దయించి కొనుక్కుంటాము, సీరియస్గా పర్చేస్ చేస్తాము అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ లాంటివి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అనే చెప్తాను. అంటే రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టేస్తాను అని చెప్పినా సరే అది నా వల్ల అవ్వదనమాట. టైమింగ్ కుదరకో లేకపోతే పరిస్థితులు బాగాలేకో ఏంటంటే కొన్ని అనుకున్నా సరే కొన్ని చేయడానికి అవ్వట్లేదు. సో రెగ్యులర్గా కాకపోయినా డే బై డే అన్నా సరే వీడియోస్ అనేవి పెట్టడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మీరు కూడా ఏదైనా వీడియో వచ్చింది అంటే అసలు దాంట్లో ఏముంది అనేది చూడడానికి ట్రై చేయండి. చాలా 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 చూస్తూనే ఉంటాం. సో ఉపయోగపడేవి చూడడంలో తప్పలేదు కదా. ఫైనల్గా లుక్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోద్దు. అండ్ వీడియో మొత్తం నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం కూడా మర్చిపోద్దు. బ్యాంగిల్స్ కావాలన్నా లేకపోతే రా మెటీరియల్ కావాలన్నా సరే ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ 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 బాయ్.